డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయనకు ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇంజురీస్ అయ్యాయి, గాయాలైన పరిస్థితి కూడా మనకుంది. వెంకటేష్ గారు, ఏం జరిగింది ఈ రోజు గత నెల 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన బాధితులకు న్యాయం చేయాలి, అక్కడ కుల దురాంకార హత్య చేసినటువంటి అంతకులందరినీ శిక్షించాలని చెప్పేసి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రోజు రజక సంఘాలు, సామాజిక సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు చెలో సెక్రటరేట్ పిలుపునివ్వడం జరిగింది. చెలో సెక్రటరేట్ కి వెళ్తున్నటువంటి తరుణంలో పోలీసులు అడ్డుకొని దౌర్జన్యం చేసి ఈరోజు తోపులాటల్లో దాడి చేసి గాయపరిచి ఈ రోజు 5-6 గంటలు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు ఇప్పటికి 15 రోజులు అవుతున్నది ఘటన జరిగి, వాళ్ళని శిక్షించమంటే బాధితులకు న్యాయంగా పోరాడుతున్న వాళ్ళని మీద అరెస్టులు చేయడం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు శాంతి భద్రతలు కాపాడే శాఖ తన దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో 2 నెలల పసిపాప చనిపోతే ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. అసలు ప్రతి దానికి స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఘటనకు ఎందుకు స్పందించట్లేదు? అంటే కుల దురాంకార హత్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వైఖరి ఏందో ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్లక్ష్యాన్ని వీడనాడి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి, అక్కడ సహకరించిన పెత్తందారులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సెక్రటరేట్ ముట్టడితోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే రేపు కార్యాచరణ ఏం తీసుకుంటారు? మార్చి 16న అసెంబ్లీ జరగబోతా ఉన్నది. అంతకులను శిక్షించేదాకా, అదే విధంగా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వివిధ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే వరకు మేము పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. అందులో ప్రధానంగా ఈ రోజు సచివాలయం ముట్టడి విజయవంతమైంది. సచివాలయం ముట్టడి గేట్లను తాకి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన సెగ ఏందో చూపించినాం. రేపు స్పందించలేదనుకో 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం ప్రజా సంఘాలుగా. స్పందించకపోతే రేపు అసెంబ్లీని కూడా ముట్టడి అయిపోతున్నాము. అయినా స్పందించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను ఎక్కడికక్కడ అడ్డగిస్తాము, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాము. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చాలా ముక్తకంఠంతో చెప్తున్నారు, బాధితులకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపము అని చెప్తున్నారు. ఒకవేళ న్యాయం కనుక చేయకపోతే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, నిరసనలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి తప్పకుండా మీరు స్పందించాలి. మీరే హోంమంత్రిగా ఉన్నారు. 2 నెలల పసిపాపను చంపేసిన ఘటనలో తప్పకుండా స్పందించాలి, బాధితులకు న్యాయం చేయాలి. T10 కూడా బాధితుల పక్షాన గొంతై కొట్లాడుతారు.